ఆషాఢ పౌర్ణమి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. ఆషాఢ పౌర్ణమికే గురు పౌర్ణమి అని, వ్యాస పూర్ణిమ అనే పేర్లు ఉన్నాయి. ఈ రోజు అంటే ఈ గురు పౌర్ణిమ రోజు ఎవరైతే ఈ కథను వింటారో, లేక చదువుతారో, లేక చెప్తారో వారి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఈ రోజే వ్యాసుడు జన్మించిన రోజు. ఈ సందర్భంగా బ్రహ్మాండ పురాణంలోని గురు విశిష్టతను తెలియచేసే ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథను వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం వారణాసిలో వేదనిధి, వేదవతి అనే బీద దంపతులు నివాసం ఉండేవారు. వారు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతన, భక్తి, జ్ఞానం కలిగి జీవనాన్ని సాగించారు. కాని ఆ దంపతులకు సంతానం మాత్రం కలగలేదు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు ఆచరించినా ఫలితం లేకుండా పోయింది. ఇదే సమయంలో వారణాసిలో ఉండే వ్యాస భగవానుడు రోజూ మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిధి ఎలా అయినా సరే ఆయన్ని దర్శించుకోవాలని భావించాడు. ఆ రోజు నుంచి వేదవ్యాసుడి కోసం 1000 కళ్లతో వెతకడం ప్రారంభించాడు వేదనిధి. ఈ నేపథ్యంలో ఒకరోజు భిక్షువు రూపంలో చేతిలో దండం, కమండలం ధరించిన ఒక వ్యక్తిని చూశాడు వేదనిధి. వెంటనే అతని పాదాలపై పడి నమస్కారం చేశాడు. ఆ భిక్షువు మాత్రం కసురుకున్నా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా ఇలా పలికాడు: మహానుభావా, తమను సాక్షాత్తు వ్యాస భగవాన్లే అని నేను గ్రహించాను. కాబట్టి మిమ్మల్ని శరణు పొందగోరుతున్నాను అని పలికాడు. ఆ మాటలకు కంగుతిన్న ఆ సన్యాసి గంగానది ఒడ్డున 4 దిక్కులా చూస్తూ ఎవరైనా తన్ను చూస్తున్నారేమో అని పరికరించాడు. వెంటనే వేదనిధిని ఆప్యాయంగా పైకి లేపి ఏమి కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు వేదనిధి: స్వామి, రేపు మా తండ్రిగారి పితృకార్యం. దానికి తమరు అతిథిగా మా ఇంటికి తప్పకుండా వీచేయాలి అని వేడుకున్నాడు. వేదనిధి ఆహ్వానాన్ని మన్నించి వ్యాస భగవానుడు అంగీకరించాడు. దీంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణితో గంగానదీ తీరంలో జరిగిన వృత్తాంతమంతా కూడా వివరించాడు. ఇక ఇచ్చిన మాట ప్రకారం మర్నాడు ఉదయమే వారి ఇంటికి విచ్చేసిన వ్యాస భగవానుణ్ణి ఆ దంపతులు సాదరంగా లోపలికి ఆహ్వానించి అతిథి సత్కార్యాలు చేసి పూజించారు. తరువాత దేవతార్చనకు తులసి దళాలు, పువ్వులు సిద్ధం చేసి విధులను విధి విధానంగా నిర్వహించి తరువాత వ్యాస భగవానుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. వారి ఆతిథ్యానికి సంతుష్టుడైన వ్యాస భగవానుడు వారిని ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు వారు: స్వామి, ఎన్నో నోములు, వ్రతాలు చేశాము, అయినా మాకు సంతానం కలగలేదు. మాకు సంతానం కలిగేలా వరాన్ని ప్రసాదించండి అని వేడుకున్నారు ఆ దంపతులు. వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించిన మహర్షి త్వరలోనే తేజోవంతుడు, ఐశ్వర్యవంతులైన 10 మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు. అలా ఆశీర్వదించి తిరుగు ప్రయాణమవుతున్న వ్యాస భగవానుడితో: ఓ ప్రభు, తిరిగి మీ దర్శన భాగ్యం మాకెప్పుడు కలుగుతుంది అని ప్రశ్నించాడు వేదనిధి. దానికి వ్యాసుడు ఇలా పలికాడు: ఓ ఆదర్శ దంపతులారా, నన్ను మళ్లీ మళ్లీ దర్శించాలని మీకు కోరికగా ఉన్నదని నాకు అర్థమవుతుంది. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఏదైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మన వేదాంగాల యొక్క రహస్యాలను, ఇతిహాసాల యొక్క అర్థాలను ఉపదేశిస్తూ ఉంటారో అలాంటి వ్యక్తి నా స్వరూపంగా అంటే వ్యాసుడి రూపంగా భావించి పూజించండి. అలాంటి గురువుల్లో నేనెల్లప్పుడూ ఉంటాను. నా అనుగ్రహం లేనిదే గురువులు ఏ విషయాన్ని చెప్పలేరు. అలాంటి గురువులను ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు పూజించండి అంటాడు. అప్పుడు వేదనిధి వ్యాసుణ్ణి మళ్లీ ఇలా ప్రశ్నించాడు: మహాత్మా, తమను ఎప్పుడు ఎలా పూజించాలో సెలవీయండి అని కోరతాడు. దానికి వ్యాస భగవానుడు: ఓ బ్రాహ్మణోత్తమా, నేను జన్మించిన ఆషాఢ శుద్ధ పూర్ణిమ. ఈరోజు గురువులను శ్రద్ధాభక్తులతో పూజిస్తే నన్ను పూజించినట్లే అని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తరువాత వేదనిధి వేదవతికి సంతానం కలుగుతుంది. వారు సుఖ సంతోషాలతో జీవించి అంత్యంలో విష్ణు లోకాన్ని చేరుకున్నారు.
ఇది బ్రహ్మాండ పురాణంలోని ఒక విశిష్టమైన కథ. ఒకానొక సమయంలో వ్యాసుడు సౌనకాది మహామునులుండే నైమిసారణ్యకి చేరుకుంటాడు. వేదాలను విభజించిన వాడని, పురాణాలను రక్షించిన వాడని, వ్యాసుడి మీద ఉన్న గౌరవంతో మునులు ఆయనకు మర్యాదలు చేస్తారు. అప్పుడు ఆ మునుల మధ్య ముక్తిని ఇచ్చేవాడు విశ్వేశ్వరుడా లేక విష్ణుమూర్త అనే చర్చ జరుగుతూ ఉంది. చివరికి ఆ మునులందరూ కూడా విశ్వేశ్వరుడు ఒక్కడే ముక్తిదాత, మరొకడు లేడు అని పలుకుతూ ఉంటారు. అప్పుడు వ్యాసుడు లేచి చెయ్యి పైకెత్తి, ఇదిగో నేను చెబుతున్నాను, అందరూ వినండి. వేదాలలో, పురాణాలలో, మహాభారతంలో వర్ణించబడినవాడు ఒక్కడే, ఆయనే విష్ణుమూర్తి. ఇతడంటే అతడే సృష్టి స్థితిలకు కారణభూతుడైన ఆది పురుషుడు. కాబట్టి అతడే మోక్షప్రదాత, శివుడు కాదు అన్నాడు. అది విన్న మునులందరూ కూడా ఆశ్చర్యపోయి, ఓ మహానుభావా, నువ్వు సర్వజ్ఞుడువు, నీకంటే బాగా తెలిసినవారు ఎవరున్నారు? అయితే నువ్వు ఇప్పుడు అంటున్న మాటలు కాశీలో విశ్వేశ్వర సన్నిధిలో చెబితే మాకు ఆనందం కలుగుతుంది అంటారు వారు. దీనికి వ్యాసుడు అంగీకరించి తన 10,000 మంది శిష్యులతో మునులతో కాశీకి చేరుకుంటాడు. అక్కడ స్నానం చేసి బిందు మాధవుణ్ణి భక్తితో సేవించి స్తోత్రం చేస్తాడు. ఆ తరువాత నృత్య గీత వాయిద్యాలతో మాధవుణ్ణి సేవిస్తాడు. ఆ తరువాత మాధవుడు ఒక్కడే మోక్షదాత అని చేతిని పైకెత్తుతాడు. అప్పుడు అతని చెయ్యి ఎత్తినట్లు స్తంభించిపోతుంది. మాటలు కూడా స్తంభించిపోతాయి. అప్పుడు సాక్షాత్తు ఆ మాధవుడే ప్రత్యక్షమవ్వి, వ్యాస, ఎంత తప్పు చేశావయ్యా? ఈ విశ్వంలో ఈశ్వరుడు ఒక్కడే, మరొకరు లేరు. ఆయన దయ వల్లే నేను చక్రినయ్యాను, లక్ష్మీపతినయ్యాను. త్రైలోక్యాలను రక్షించే సామర్థ్యం ఈశ్వరుడి వల్లే నాకు కలిగింది. నువ్వు శుభాన్ని కోరుకుంటే శంకరుణ్ణే స్తుతించు అని పలుకుతాడు మాధవుడు. అప్పుడు వ్యాసుడు తన కంఠాన్ని తాకమని సైగ చేస్తాడు. విష్ణుమూర్తి అలాగే చేయగా నంది వల్ల స్తంభించి వ్యాసుడి వాక్కు, అంగాలు తిరిగి అతని స్వాధీనంలోకి వస్తాయి. అప్పుడు వ్యాసుడు శ్రీ మహాదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతిస్తాడు. ఆ తరువాత వ్యాసుడు నిత్యము స్నానం చేసి ముక్తి మండపంలో కూర్చుని శిష్యులకు విశ్వేశ్వరుడి దివ్య మహిమలను, వేదపాఠాల గురించి చెప్తూ కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు విశ్వనాథుడు అన్నపూర్ణాదేవిని వ్యాసుడికి భిక్ష దొరకకుండా చెయ్యి అని చెప్పాడు. ఆమె అంటే పార్వతీదేవి కాశీ అందలి సర్వగృహిణుల హృదయంలో ప్రవేశించి వ్యాసుడు అతని శిష్యులు భిక్షకు వచ్చేటప్పుడు ఏదో ఒకటి చెప్పి భిక్ష పెట్టకుండా చేస్తుంది. ఆనాడు శిష్యులతో వ్యాసుడు ఉపవాసం ఉంటాడు. మరునాడు యథాప్రకారంగా భిక్షకు బయలుదేరతారు. వ్యాసుడికి గాని అతని శిష్యులకు గాని ఏ ఇంటా కూడా భిక్ష దొరకదు. ఇక వ్యాసుడు శిష్యులతో, మనకు నిన్న ఈనాడు భిక్ష దొరకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? మిగిలిన వారికి లభిస్తుంది కదా, మనకు మాత్రమే ఎందుకు లభించడం లేదు? ఎవరైనా అడ్డుపడ్డారేమో విచారించరండి అని శిష్యులను పంపగా వారు వెళ్లి వచ్చి, గురుదేవా, అందరూ క్షేమంగానే ఉన్నారు, ఎవరికి దారిద్ర్యం లేదు, ఎవరూ అడ్డుపడలేదు, అందరూ శ్రీ విశ్వేశ్వరుడి ఆరాధకులే, మనకు భిక్ష లభించకపోవడానికి కారణం ఏమిటో తెలియడం లేదు అని విన్నవించారు. కాశీ సర్వ విద్యలకు నిలయం, లక్ష్మీ నివాసం, ముక్తి క్షేత్రం. అందువల్ల ఇక్కడ ఉండేవారు గర్వించి మనకు భిక్ష పెట్టేవారు కారు అని క్రోధంతో కాశీలో నివసించే వారికి 3 తరాల పాటు విద్య, సంపద, ముక్తి లేకుండా శపిస్తాడు వ్యాసుడు. శాపం ఇచ్చిన తర్వాత మళ్లీ బిచ్చకై వీధి వీధి తిరుగుతారు, కాని బిచ్చ లభించదు. ఇక కోపంతో చేతిలో ఉన్న భిక్ష పాత్రను నేల మీద పగలగొట్టి ఆశ్రమానికి వ్యాసుడు పోతూ ఉండగా ఒక ఇల్లాలు వ్యాసుణ్ణి పిలిచి ఇలా అంటుంది, మునీంద్ర, నా భర్త వృద్ధుడు, ప్రతిరోజు అతిథులకు భోజనం పెట్టకుండా ఏమీ తినడు. ఈరోజు అతిథులు ఎవ్వరూ రాలేదు. ఆయన భోంచేయకుండా కూర్చున్నాడు. మీరు అతిథులుగా మా ఇంటికి విచ్చేయండి అని పిలుస్తుంది. ఆమెను చూసి వ్యాసుడు ఆశ్చర్యపడి, అమ్మా, నిన్న ఈరోజు కాశీలో మా మొహం చూసిన వారు లేరు. నువ్వు భోజనానికి పిలిచావు, చాలా సంతోషం. కాని నేనొక్కడినే కాదు, నాకు 10,000 మంది శిష్యులు ఉన్నారు.
వారు కూడా నాలాగే ఆకలిని తట్టుకోలేకుండా ఉన్నారు అని అంటాడు వ్యాసుడు. అప్పుడు ఆ ముత్తైదువు, అలా అయితే స్వామి, మీరందరూ భోజనానికి రండి, ఆలస్యం చేయకండి అని పలకగా వారందరూ కూడా ఎంతో సంతోషించి ఆమె ఇంటికి చేరుకుంటారు. ఇక వారు ఆత్మ ప్రక్షాళన చేసుకుని కూర్చుంటారు. ఆ ఇల్లాలు వడ్డించిన పదార్థాలను చూడకుండానే అందరూ భుజిస్తారు. ఇక కాళ్ళు చేతులు కడుక్కుని ఆ ఇల్లాల్ని దీవించి బయలుదేరడానికి సిద్ధపడతారు. అప్పుడు ఆ ఇల్లాలు వ్యాసుడితో ఇలా పలుకుతుంది, స్వామి, తీర్థవాసులకు ముఖ్య ధర్మం ఏది అని మా భర్త అడుగుతూ ఉన్నారు అని ప్రశ్నిస్తుంది. దానికి వ్యాసుడు, తల్లి, నేను అల్పజ్ఞుణ్ణి, ఏమి చెప్పను, అన్నీ నీకు తెలుసు, అయినా అడుగుతున్నావు, అందుకు చెప్తున్నాను. ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం, అన్నదాతకు సంతోషం కలిగించడం కన్నా ఉత్తమ ధర్మం లేదు అన్నాడు. ఆమె, అదే అయితే స్వామి, నేను యథాశక్తిగా చేస్తూ ఉన్నాను, సామాన్య ధర్మాలు చెప్పు అని కోరుతుంది. అప్పుడు వ్యాసుడు ఇలా చెప్తాడు, ఎవరినీ నొప్పించకుండా మాట్లాడడం, తానున్న స్థానం, వృద్ధినంత కోరట అనేది ప్రతి మానవుడికి సామాన్య ధర్మాలను చెప్తాడు. అది విన్న వృద్ధ గృహస్థుడు, మునీంద్ర, ఈ ధర్మాలలో నీ దగ్గర ఉన్నవేవి అని ప్రశ్నించగా వ్యాసుడు చూస్తాడు. మళ్ళీ ఆయన ఇలా అంటాడు, ఈ ధర్మాల గురించి చెప్పడానికి నీవే అర్హుడివి. నీకన్నా మృదువైన మాట తీరు, ఆలోచించి పనిచేయగల స్వభావం ఉన్న వ్యక్తి, మేలుకోరే తత్వం, ఇతరుల ఔన్నత్యాన్ని సహించే శాంత స్వభావం మరొకరికి ఉండవు. కాబట్టి మహానుభావ, నువ్వే చెప్పగలవు, చెప్పమని అర్థించాడు. అంతటితో ఆ స్త్రీ ఇలా పలికింది, ఓ మహర్షి, నీకు నీ అభాగ్యం వల్ల భిక్ష దొరకలేదు. దానికి పురవాస దోషం ఏముంది? ఎందుకు వారిని అనవసరంగా శపించావు అని పలకగా ఆ వృద్ధుడు ఇలా అన్నాడు, ఓ స్వామి, ఇది నా రాజధాని. దీనిపై నీ వంటి వారి శాపం పనిచేయదు. నీ వంటి క్రోధుడు మహాపుణ్యక్షేత్రమైన కాశీలో నివసించడానికి అర్హుడు కాదు. వెంటనే ముక్తి క్షేత్రమైన కాశీని వదిలివెళ్ళు. ఈ కాశీపై ఎవరైనా దుర్మార్గాన్ని చూపిస్తే వాడు రుద్ర పిశాచం అవుతాడు అని కఠినంగా మాట్లాడాడు. అది విన్న వ్యాసుడు గడగడా వణుకుతూ వారి పాదాలపై పడి, జగన్మాతతో, తల్లి, నేను అనాథుణ్ణి, అవివేకుని, నిన్నే శరణు పొందాను, రక్షించు, నీ కుమారుడు వంటి వాడిని. విశ్వనాథుని శాపం నుంచి నన్ను కాపాడు. కాశీని విడిచి నేను బతకలేను. ప్రతి అష్టమి నాడు, ప్రతి మాస శివరాత్రి నాడు నాకు కాశీ ప్రవేశానికి అనుమతి ఇవ్వు అని దీనంగా ప్రార్థించాడు. ఇక ఆ జగన్మాత కూడా స్వామి వైపు చూసింది. తరువాత వెంటనే, ఓ వ్యాస, నీ కోరిక తీరుతుంది అని పలికింది. తరువాత వెంటనే ఆ దంపతులు అంతర్ధానమైపోయారు. వెంటనే వ్యాసుడు కాశీని వదిలిపెట్టి గంగకు తూర్పు తీరంలో నివసిస్తూ నిత్యం కాశీనగరం వైపు చూస్తూ నిట్టూరుస్తూ తన దురదృష్టాన్ని నిందించుకుంటూ ఉంటాడు. అప్పుడు అతను నివసించిన ప్రాంతమే వ్యాస కాశీ. యాత్రకు వెళ్లేవారు వ్యాస విశ్వేశ్వరుని దర్శించుకుని వెంటనే తిరిగి వచ్చేస్తారు. వ్యాస కాశీలో నివసించరు. అగస్త్యులకు స్కందుడు ఈ కథను చెప్పి, మునీశ్వర, కాశీ శుభం కోరేవారికి ఎల్లప్పుడూ కూడా శుభమే కలగాలి అని చెప్పాడు. అలాగే గురు పౌర్ణమి సందర్భంగా గురుభక్తి అంటే ఎలా ఉండాలో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, త్రిమూర్తుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు. ఆయన పేరు వేదధర్ముడు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష శాస్త్రంలో దిట్ట. ఎందరో పిల్లలను చేరదీసి ఆయన వద్దే ఉంచుకుని భోజనం పెట్టి ఆశ్రమం కల్పించి ఆయనకు వచ్చిన విద్యను అన్నిటినీ కూడా నిస్వార్థంగా బోధిస్తూ ఉండేవాడు. అలా ఆయన వద్దకొచ్చిన ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ విద్యను అభ్యసిస్తూ జ్యోతిష శాస్త్రంలో పట్టు సాధించాడు. ఇక చదువు ముగిశాక శిష్యులంతా స్నాతక సభ ముగించుకుని గురువు ఆశ్రమాన్ని వదిలి తమ ఇంట్లకు వెళ్లిపోయేవారు. ఇక కౌత్సుడి విద్య కూడా చివరికి వచ్చేసింది. ఒకసారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళ్తూ ఆశ్రమ బాధ్యతను అన్నిటినీ కూడా కౌత్సుడికి అప్పగించి వెళ్లారు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన లేని లోటు తెలియకుండా అన్నీ యథావిధిగా జరుగుతూ ఉండేసరికి గురువుగారు ఎంతో ఆనందించారు.
ఇదిలా ఉండగా స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది. అందరూ గురువుగారితో తమకు ఉన్న అనుబంధాన్ని చెప్పుకుని ఆయన వద్ద ఆశీర్వాదాలు తీసుకుని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. కాని కౌత్యుడు మాత్రం నోరు మెదపలేదు. తల్లిదండ్రులు ఎంత బ్రతిమాలాడినా వాళ్లతో వెళ్లడానికి ఇష్టం చూపించలేదు. ఇక చేసేది లేక అతని తల్లిదండ్రులు తమ ఇంటికి వెళ్లిపోయారు. అప్పుడు గురువుగారు శిష్యుణ్ణి పిలిచి తను మాత్రం వెళ్ళకపోవడానికి కారణమేమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు బోరున వినిపిస్తూ, గురువుగారు, మీరు పొరుగురు వెళ్లినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను. మరొక 15 రోజుల్లో తమకు దారుణమైనటువంటి కుష్ఠరోగం రాబోతుందని మీ గ్రహస్థితి చెప్తుంది. నాకు చదువు నేర్పించి తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమైన కాలంలో నేను వదిలి వెళ్లలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయ్యాక నేను ఇంటికి వెళ్తాను. అప్పటిదాకా మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్లను అన్నాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నిటినీ కూడా కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద బాష్పాలు రాచారు. కౌత్యుడు మాత్రం గురువుకు ఆ వ్యాధి రాకుండా ఏం చెయ్యాలో ఆలోచించి గురువుగారితో ఫలానా జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తద్వారా మీకు రోగం రాదు అంటాడు. దానికి గురువుగారు ప్రారబ్ధం భోగతో నశ్సేత్ అన్నట్లుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడైనా అనుభవించాల్సిందే, కనుక ఇప్పుడు అనుభవిస్తాను, అప్పుడే నేను విముక్తుణ్ణి అవుతాను అన్న ఆనందంతో ఉన్నాను, నీవు బాధపడకు అంటాడు. అప్పుడు గురువుగారు మాటలు కాదనలేక శిష్యుడు కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలితం వస్తుంది అంటారు. కనుక మనం అక్కడికి వెళ్లి పుణ్యకార్యాలు చేద్దాం, తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అని పలుకుతాడు. ఇక శిష్యుడి మాటలకు సరే అంటాడు గురువు. ఇద్దరూ కూడా ప్రయాణమవుతారు. కాశీకి చేరుకుంటారు. కాశీకి చేరుకున్నాక అక్కడ విద్యాదానం చేయడం, శివ పంచాక్షి మంత్రాన్ని జపించడం, చేతనైనంతలో ఇతరులకు సహాయ సహకారాలు అందించడం, ఇలా ఎన్నెన్నో మొదలు పెడతారు. మిట్ట మధ్యాహ్నం కాళ్లకు చెప్పులు లేకుండా జోళ్లు పట్టుకుని తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి తాను తినేవాడు. ఒక్కొక్కసారి గురువుగారు ఆయన తినక అతనికి పెట్టగా అన్నాన్ని విసిరేసేవాడు. చీటికి మాటికి శిష్యుణ్ణి కొట్టడం, తిట్టడం చేసేవాడు. అయినా కూడా విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధ పెడుతుంది కాబోలు. పల్లెత్తు మాట అని ఈయన ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు శిష్యుడు. ఈ గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఒక పందెం వేసుకున్నారు. మన ముగ్గురిలో ఎవరైతే కౌత్యుణ్ణి గురువుగారి వద్ద నుంచి పంపుతారో వారే గొప్పవారు అని అనుకుంటారు. వారు అనుకున్నట్లుగా ముందుగా బ్రహ్మ మారు వేషంలో వచ్చి కౌత్యుడితో ఇలా పలుకుతాడు. నువ్వు కాశీ వచ్చినప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఎందుకు ఈయన దగ్గర ఇన్ని మాటలు పడుతూ ఉంటావు? పెద్దవాడిగా చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకుని వెళ్ళిపో అంటాడు. దానికి కౌత్యుడు గురువుని అది ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నా ఆయన్ని వదిలేయమని మీరు ఎలా చెప్పగలరు? మీరు పెద్దవారు ఎలా అవుతారు? మీరు మా గురువుగారి పరిస్థితుల్లోనే ఉంటే శిష్యుడు వదిలి వెళ్లిపోవాలని అనుకుంటారా అని పలికాడు. దీంతో బ్రహ్మ వెళ్లిపోయాడు. తరువాత విష్ణువు మారు వేషంలో వచ్చి ఇలా పలుకుతాడు. రోగంతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కాని చేసిన మేలు మరిచే కృతజ్ఞుడికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది. కనుక ఈయన్ని వదిలి వెళ్ళిపో అంటాడు. దానికి కౌత్సుడు ఇలా సమాధానం చెప్తాడు. కృతజ్ఞత అన్నది ఏదైనా ఉంటే ఇటువంటి సమయంలో వదిలి వెళ్లిపోతే నాది అవుతుంది. కాని తను చేరదీసి నాకు భోజనం పెట్టి నా నుండి ఏమీ ఆశించకుండా విద్యను నాకు దారపోసిన ఆయంది కాదు అనేసరికి విష్ణువు కూడా వెనుతిరుగుతాడు. ఇక ఈశ్వరుడు మానవ రూపంలో కౌత్సుణ్ణి చేరి ఇలా పలుకుతాడు. కౌత్స్య, మానవ సేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమే. కాని ఈ విధంగా చిత్కారాలు పొందుతూ ఎందుకు తన్నులు తినడం మానేయడమే కదా మేలు. కనీసం నువ్వు భోజనం చేయకుండా ఆ అన్నాన్ని నేలపాలు చేస్తున్నారు. ఇది తప్పు కాదా?
నువ్వు దూరమైతే అతనికి నీ విలువ తెలుస్తుంది. కనుక నువ్వు కొన్నాళ్ళు దూరంగా ఉండు అని పలుకుతాడు. దానికి కౌత్సుడు, సాష్టాంగపడి తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ. పైగా జీవితమంతా తిండిని పొందగల వీళ్ళని విలువైన విద్యను నాకు దారపోశారు. మా గురువుగారు కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకు కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది. కనుక మహానుభావా, వీలైతే నాకు ఒక సహాయం చేయండి. మీ ముందు ఇంకో 2 వచ్చారు. మీరు ఇక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమైన నీతులు మరెవరూ చెప్పకుండా చెయ్యండి చాలు అన్నాడు. అంతే. త్రిమూర్తుల ముగ్గురూ కూడా ఇతని గురుభక్తికి మెచ్చి కౌత్సుడి ముందు ప్రత్యక్షమయ్యారు. కౌత్సా, మేము త్రిమూర్తులం మీ గురుభక్తికి మెచ్చాం. మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గావు. అపారమైన గురుభక్తిని చాటుకున్నావు. నీకు మేము మోక్షాన్ని ప్రసాదిస్తున్నాము అని పలికారు. దానికి ఆనందించిన శిష్యుడు, ఓ త్రిమూర్తులారా, మీ దర్శన భాగ్యం కలగడం నా అదృష్టం. మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం నాకు కలిగింది. ఇదంతా కూడా మా గురువుగారి దయవల్లే. ఓ త్రిమూర్తులారా, నాకు నా గురువే బ్రహ్మ, నా గురువే విష్ణువు, నా గురువే మహేశ్వరుడు. మీ ముగ్గురిని సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే. అందువల్ల నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే నాకు ఇన్ని నేర్పించి ఇంతలా తీర్చిదిద్దిన మా గురువుగారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే. కనుక ఆయనకే ఇవ్వండి అన్నాడు. ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుణ్ణి, అటువంటి గొప్ప శిష్యుణ్ణి తయారు చేసినందుకు గురువును త్రిమూర్తులు ఆశీర్వదించి మోక్షాన్ని ప్రసాదించారు. ఎంతో విశేషమైన ఈ కథను విన్నవారికి ఆ త్రిమూర్తుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. చాలా మంది సాయిబాబాను గురు స్వరూపంగా భావిస్తారు. పూర్వకాలంలో దేవగిరమ్మ, గంగా భవాద్యుడు అనే దంపతులు ఉండేవారు. ఒకసారి దేవగిరమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంది. అప్పుడు ఎవరో ఒక వృద్ధుడు ఇంటి వద్దకు వచ్చి, అమ్మా, బయట చలి చాలా తీవ్రంగా ఉంది. లోపల నాకు కాస్త పడుకునేందుకు చోటివ్వమ్మా అని అడిగాడు. దేవగిరమ్మ చాలా ఉత్తమురాలు. అందువల్ల ఆ వృద్ధుణ్ణి వరండా లోపలికి పిలిచి పరుపు తెచ్చి ఇచ్చి అక్కడ పడుకోమని చెప్పి ఆమె తన తలుపులు వేసుకుని ఇంటి లోపలికి వెళ్ళింది. కొంతసేపు గడిచిందో లేదో తిరిగి ఆ వృద్ధుడు తలుపు తట్టాడు. దేవగిరమ్మ తలుపు తెరిచి చూసింది. అప్పుడు ఆ వృద్ధుడు, అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టమ్మా అన్నాడు. దానికి ఆమె ఇంటిలో వెతికి కొంచెం పిండిని పెరుగులో కలిపి తీసుకువచ్చి ఆ వృద్ధుడికి ఇచ్చింది. తిరిగి దేవగిరమ్మ తలుపులు వేసుకుని లోపలికి వెళ్లిపోయింది. ఆ వృద్ధుడు మళ్ళీ ఆమెతో, తల్లి, నాకు కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి, కొంచెం ఒత్తుతావా అన్నాడు. ఆ మాటలు వినగానే దేవగిరమ్మ ఇంటి లోపలికి వెళ్లి పూజా గదిలో కూర్చుని, తల్లి, ఏమిటమ్మా ఈ పరీక్షకు ఈ సమయంలో నేనేం చెయ్యాలి? అతనికి సేవ చెయ్యాలా లేక అతనికి విరుద్ధంగా ఉండాలా అని ఎంతో బాధపడుతూ, ఇటువంటి పరిస్థితిని తప్పించు తల్లి, ఎందుకు ఈ పరిస్థితి కల్పించావు అని పార్వతీదేవిని వేడుకుంది. అలా ఆమె పార్వతీదేవిని వేడుకుంటూ ఉంటే మళ్లీ తలుపు తట్టినా శబ్దమైనది. కాని ఈసారి మాత్రం వెనుక తలుపు నుండి. దీంతో దేవగిరమ్మ ఆ తలుపు తీయగా ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ దేవగిరమ్మతో, అమ్మా, ఒక ముసలాయనకు సేవ చెయ్యాలి అన్నావంట కదా, ఎవరికి సేవలు చెయ్యాలి అని పలికింది. అప్పుడు దేవగిరమ్మ తాను ప్రార్థించిన తన పార్వతీదేవే ఈ స్త్రీని పంపించిందని ఎంతో ఆనందపడి ఆ స్త్రీని ఆ వృద్ధుడికి సేవ నిమిత్తమై వరండాలోకి పంపించింది. దేవగిరమ్మ తలుపులు వేసుకుంది. కాని అక్కడికి వచ్చిన ముసలాయన, ఇప్పుడు వచ్చిన స్త్రీ సాక్షాత్తు శివ పార్వతులు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. పార్వతి ఆమె మనోభీష్టం నెరవేర్చు అని ఈశ్వరుడు చెప్పగా వెంటనే పార్వతీదేవి ఈశ్వరుడితో, మహాశివ, మీరు పరమేశ్వరులు కదా, మీరే అనుగ్రహించండి అని పలకగా వెంటనే ఈశ్వరుడు, నేను ఈమెను పరీక్షించడం కోసం వచ్చిన వాడిని, నీవు ఆమె ప్రార్థన విని వచ్చిన దానివి, కనుక నీవే ఆ వరాలు అందించు అని పలికాడు.
ఇంతలో దేవగిరమ్మకు మళ్లీ తిరిగి తలుపు తట్టిన శబ్దం వినబడింది. ఆ శబ్దం విని ఆ స్త్రీ ఉంది కదా అనే ధైర్యంతో తలుపు తెరిచింది. కాని అక్కడ ముసలాయన స్త్రీ ఇద్దరూ లేరు. వారిద్దరూ పార్వతీ పరమేశ్వరుల రూపంలో దర్శనాన్ని కల్పించారు. ఇక దేవగిరమ్మ ఆనందానికి అవతులు లేవు. అమితమైన ఆనందంతో వారి పాదాలపైన పడింది. అప్పుడు పార్వతీదేవి ఇలా ఆశీర్వదించింది. దేవగిరమ్మ, నీకు వంశోద్ధారకుడైన ఒక కుమారుణ్ణి, కన్యాదానం చేయడానికి ఒక కుమార్తెను అనుగ్రహిస్తున్నాను అని చెప్పింది. దేవగిరమ్మ వెంటనే ఈశ్వరుడి పాదాల మీద పడింది. అప్పుడు ఈశ్వరుడు, దేవగిరమ్మ, నీ భక్తికి నేను ఎంతగానో సంతోషించాను. నేను నీ 3వ గర్భంలో వచ్చి పుడతాను అని దీవించాడు. ఈ విధంగా దేవగిరమ్మ నమస్కారం చేసి లేచి చూసేసరికి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ అదృశ్యం అయిపోయారు. తెల్లవారేసరికి ఆమె భర్త అయినటువంటి గంగా మమాద్యుడు ఇంటికి వచ్చాడు. రాత్రి జరిగిందంతా కూడా ఆమె పూసగుచ్చినట్లుగా భర్తతో చెప్పింది. ఆమె చెప్పిన మాటలు భర్త నమ్మలేదు. దేవగిరి, నీకేదో కలవచ్చింది కాబోలు. పార్వతీదేవి ఏమిటి, పరమేశ్వరుడు ఏమిటి, రావడం ఏమిటి, నిన్ను ఆశీర్వదించడం ఏమిటి? ఈ విధంగా ఆమెను హేళన చేస్తూ ఉన్నాడు. అతనికి అస్సలు నమ్మకం లేదు. ఇలా కొంతకాలం గడిచాక దేవగిరమ్మ గర్భాన్ని ధరించింది. అనుకున్నట్లుగానే కుమారుడు జన్మించాడు. మరొక సంవత్సరం కుమార్తె పుట్టింది. తన భార్య చెప్పిన ఈ 2 విషయాలు ప్రత్యక్షంగా జరగడం వల్ల నిజంగా పార్వతీ పరమేశ్వరులు ఆమెకు దర్శనం ఇచ్చారని విశ్వాసాన్ని పొందాడు అతను. దేవగిరమ్మ భక్తి అయిన గంగాభవాద్యుడు తన భార్యతో, నీకు పార్వతీ పరమేశ్వరులు చూసే అదృష్టం లభించింది, నాకా ఆ అదృష్టం లేదు అని పలికాడు. తన భార్య వలె తాను కూడా పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలి అన్న కోరిక, దీక్ష కలిగాయి. ఆ తరువాత దేవగిరమ్మకు 3వ గర్భం ప్రారంభమైనది. ఈ దృశ్యాన్ని కూడా నిదర్శనంగా గమనించడం వల్ల గంగాభవాద్యుడి మనసు మాయ నుంచి విడిపడి చాలా చాలా మార్పు చెందుతూ వచ్చింది. ఎప్పుడెప్పుడు ఇల్లు విడిచిపెట్టి పోవాలా, ఎప్పుడు తపస్సు చేసుకోవాలా, ఎప్పుడు పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలా అనే ఆలోచన అతనిలో పెరిగిపోయింది. అందుచేత అతడు దానికోసం దీక్ష పట్టాడు. దేవగిరమ్మకు 9 మాసాలు నిండిపోయాయి. ఆ సమయంలో గంగాభవాద్యుడు, దేవగిరి, నేను అరణ్యాలకు వెళ్లిపోతున్నాను అని తెలియచేశాడు. ఇక చేసేది లేక దేవగిరమ్మ కూడా భర్త వెంట బయలుదేరింది. కొంత దూరం పోగానే ఆమెకు ప్రసవ వేదన ఎక్కువైనది. ఆ మార్గ మధ్యలోనే ఆమె ఒక మగబిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డే శ్రీ సాయిబాబా. దేవగిరమ్మ తన బిడ్డను చీర గుడ్డ మీద పడుకోబెట్టి ఆ దారి మధ్యలోనే వదిలిపెట్టి ఆమె భర్త వెంటనే వెళ్లిపోయింది. కనుకే ఈ పిల్లవానికి తల్లెవరో తండ్రి ఎవరో అనేది ఎవరికీ తెలియదు. ఆ తరువాత అటుగా పోతున్న ఒక పకీరుకు ఈ బిడ్డ కనిపించాడు. ఆ పకీరు ఈ బిడ్డను ఇంటికి తెచ్చుకుని సుమారు 4 సంవత్సరాల పాటు తన వద్దే పెంచాడు. కాని 4వ ఏట ఆ పకీరు చనిపోయాడు. ఏకాకి అయిన ఆ పకీరు భార్య ఆ బాబును మాత్రం ఎంతో ప్రేమగా పెంచుకోసాగింది. అయితే అప్పటికే ఆ పిల్లవాడి చేష్టల వల్ల గ్రామంలో హిందూ ముస్లింల కలహాలు మరింత ప్రజ్వరిల్లి గొడవలు జరుగుతూ ఉండేవి. ఆ అనాథ బాలుడు హిందూ దేవాలయాలకు వెళ్లి మహమ్మద్ ప్రవక్త గురించి ప్రవచించేవాడు. మే అల్లాహు, నేనే దేవుణ్ణి అనేవాడు. ఒక్కొక్కసారి అల్లా మాలిక్, దైవమే సర్వాధికారి అనేవాడు. తర్వాత మసీదులోకి వెళ్లి రాముడే అల్లా, శివుడే దేవుడు అని వెర్రికేకలు వేసేవాడు. హిందువుల ఇంట పుట్టి పకీరు ఇంట పెరిగిన ఈ కుర్రవాణ్ణి ఎవ్వరూ ఏమీ అనలేక పెంపుడు తల్లి అయిన పకీరు భార్యకు ఫిర్యాదు చేసేవారు. ఆ పిల్లవాణ్ణి దారిలో పెట్టలేకపోయినా ఆ తల్లి అతన్ని చెరువులో ఉన్న పెంకూసానే సద్గురువుకు అప్పచెప్పింది. ఆ సద్గురువు ఆశ్రమంలో 12 సంవత్సరాలు ఉన్నాడా బాలుడు. ఈ 12 సంవత్సరాల్లోనూ గురు శిష్యుల మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. శరీరాలు వేరే కాని వారి ఆత్మలు మాత్రం ఒక్కటే అయిపోయాయి.
అయినప్పటికీ సుమారు 16 సంవత్సరాల వయసులో, అనగా క్రీస్తు శకం 1851లో శ్రీ సాయిబాబా ఆశ్రమాన్ని వదిలిపెట్టి దేశాటనం చేస్తూ షిరిడీ గ్రామం చేరుకున్నారు. 2 నెలల పాటు షిరిడీలో గడిపిన తరువాత దేశాటనం చేస్తూ ఎటో వెళ్లిపోయారు. మళ్లీ చాంద్ బాయ్ బంధువుల పెళ్లి నిమిత్తమై ఆ పెళ్లిలో షిరిడీకి చేరుకున్నారు. ఆ తరువాత 1918 విజయదశమి నాడు సమాధి చెందే పర్యాంతం దాదాపు సంవత్సరం, అంటే దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఆయన శరీరంలోనే ఉండిపోయారు. శ్రీ పుట్టపర్తి సాయిబాబా చెప్పిన ఈ సద్గురు సాయినాథ జన్మకథ ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. గురుదేవుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక ఊరిలో సుశీల, వేణుగోపాల్ అనే దంపతులు ఉండేవారు. వేణుగోపాల్ కొంచెం దూకుడు స్వభావం కలవాడు. కోపం, ఆవేశం ఎక్కువ. ప్రతిదానికి తగులు పడుతూ ఉండేవాడు. సౌమ్యత అనేది ఏ కొసానా లేదు. నోరు విప్పితే చాలు అన్నీ పరుషమాటలే. అతని భార్య సుశీల మాత్రం శాంతంగా, వినయంగా ఉండేది. నిత్యం పూజలు చేస్తూ ఉండేది. మంచి భక్తురాలుగా ప్రసిద్ధికెక్కింది. భర్త ఎన్ని అన్నా సర్దుకుపోతూ ఉండేది. ఏనాడూ భర్తతో పోట్లాడేది కాదు. భర్త తెచ్చిన దానితో సంతృప్తిగా సంసారం సాగించేది. కాని రోజులన్నీ ఒకేలాగా ఉండవు కదా. భర్తకు వ్యాపారంలో నష్టం రావడం వల్ల ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. చివరికి సంసారం నడపడమే కష్టమైపోయింది. భర్త చీటికి మాటికి కసురుకోవడంతో సుశీల లోలోపల చింతించేది కూడా. మాకే ఇన్ని కష్టాలు పెట్టావు ఎందుకయ్యా అంటూ ఆక్రోశించేది. ఇలా ఉండగా ఒకనాడు వాళ్ళింటికి భిక్షకై ఒక సాధువు వచ్చాడు. సుశీల ఆ సాధువుకు భిక్ష వేసింది. అప్పుడు ఆ సాధువు సుశీలతో, చల్లని తల్లి, చల్లగా ఉండమ్మా, కష్టాలు కలకాలం ఉండవు తల్లి, ఓపికగా ఉండు, నీ కష్టాలకి గట్టెక్కుతాయి అని ఆశీర్వదించాడు. అమ్మా, ఆ సాయిబాబా నిన్ను అనుగ్రహిస్తాడు. 9 గురువారాలు సాయి దర్శనం చేసుకో. ఒక్క పూట మాత్రమే భోజనం చెయ్యి. శ్రద్ధతో సాయి వ్రతాన్ని చెయ్యి. నీ కష్టాలు తీరతాయి తల్లి అని దీవించి భిక్ష తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఇక సుశీల దిగులుతో, సరేలే, ఇంకెక్కడి సుఖం ఈ జీవితానికి, సుఖం కూడానా, నా జీవితమింతే, నా జీవితంలో సుఖం అనేదే లేదేమో అనుకుంటూ బాధపడుతూ ఏడవసాగింది. ఇక సుశీల రాత్రి పడుకునే సమయంలో ఒకవేళ సాధు చెప్పిన సాయిబాబా వ్రతం చేసుకుంటే కష్టాలు తీరతాయి అని అనుకుంటూ పడుకుంది. రాత్రి కలలో సాయిబాబా దర్శనాన్ని ఇచ్చి, సుశీల, నువ్వు 1 అడుగు వెయ్యి, నా వైపు వేశావంటే 100 అడుగులు నేను నీ వైపు వేస్తాను. నా పైన నమ్మకాన్ని ఉంచు, విశ్వాసం ఉంచు అని పలికాడు. ఇక సుశీల మర్నాడు ఉదయం పూజ తర్వాత భర్తకు సపరిచర్యలు చేసి సాయిబాబా గుడికి బయలుదేరింది. మందిరంలో సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించింది. బాబాకు నమస్కారం చేసి, ఓ దయామయ, రేపు గురువారం నుంచి నీ వ్రతాన్ని ఆచరిస్తాను అని అనగానే ఎవరో భుజం తట్టి నేనున్నాను అని చెప్పినట్లు సుశీలకు అనిపించింది. ఒక్కసారిగా ఆమె ఒళ్ళు జల్దరించింది. ఆ అనుభూతిని జ్ఞాపకం తెచ్చుకుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు కారాయి. ఇక దాన్ని తలుచుకుంటూ ఆమె ఇంటి ముఖం పట్టింది. ఎన్నడూ మంచి మాటలు పలకని సుశీల భర్త, బాబా మందిరానికి వెళ్తున్నాను అంటే నేను కూడా వచ్చేవాడినే కదా, ఆ బాబాదై ఉంటే మన బాధలన్నీ పటాపంచులైపోతాయి, పోయి బాబా చిత్రపటాన్ని తెస్తాను ఉండు అంటూ బయటకు వెళ్లిపోయాడు. ఈ మాటలు విని సుశీల బెత్తరపోయింది. అంతా బాబా మహిమే అనుకుంది ఆవిడ. మర్నాడు గురువారం నిత్య పూజ తర్వాత కుంకుమ రాసి బొట్టు పెట్టి దానిపై నూతన వస్త్రాన్ని పరిచి భర్త తెచ్చిన సాయిబాబా పటాన్ని ఉంచింది. పసుపు, కుంకుమ, అక్షింతలతో బాబాను పూజించింది. ధూపదీప నైవేద్యాలతో షోడశోపచార పూజ చేసింది. అగరవత్తులు, సాంబ్రాణి ధూపం వెలిగించింది. భక్తితో వ్రతాన్ని ఆచరించింది. బాబా మంత్రించినట్లుగా భర్త కూడా అక్కడే ధ్యానంలో గడిపాడు. ఈ శుభ పరిణామానికి సుశీల ఎంతగానో సంతోషించింది. సుశీల ఆనాడు ఒంటిపూట ఆహారంతో గడిపింది. సాయిబాబా గుడికి వెళ్లి ప్రార్థన చేసింది.
ఇలా 9 వారాలు చేసి 9 మంది ముత్తైదువులకు వాయినాన్ని ఇచ్చింది. భోజనాలు పెట్టింది. 9 వ్రత పుస్తకాలు పంచి పెట్టింది. అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠలతో సాయిబాబా వ్రతాన్ని ఆచరించింది. దీనివల్ల అనతి కాలంలోనే వారి ఇంట సంపదలు కలిగాయి. భర్త వ్యాపారంలో కూడా లాభాలు వచ్చాయి. సాయిబాబా అనుగ్రహం వల్ల సుశీల భర్త యొక్క స్వభావం కూడా పూర్తిగా మారిపోయింది. మిక్కిలి సౌమ్యుడై భక్తి కలిగి పరోపకార తత్వంతో మెలగసాగాడు అతను. ఇరుగు పొరుగు వారందరూ వారిద్దరూ సాక్షాత్తు ఆది దంపతులు అని అనుకునేవారు. వేణుగోపాల్ సుశీల దాంపత్యం ఎంతో అన్యోన్యంగా మారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగింది. వారు వీలైనప్పుడల్లా సాయిబాబా వ్రతాన్ని ఆచరిస్తూ కాలం గడుపుతున్నారు. ఇలా ఉండగా ఒకనాడు వారింటికి సుశీల చెల్లెలు భర్త వచ్చారు. మాటల సందర్భంలో, అక్క, మా పిల్లలు చదువులో బాగా వెనకపడ్డారు. తరచుగా పరీక్షలు తప్పుతున్నారు. ఇంత డబ్బులు కట్టి చదివిస్తున్నాము. ఒక్క అక్షరం కూడా రావడం లేదు వీళ్లకు అంటూ వారు విసుక్కున్నారు. ఈ గొడవలతో విసిగిపోతున్నాను అక్క. ఏం చెయ్యాలో నాకు అస్సలు తోచడం లేదని చెల్లి అక్కతో చెప్పుకుంది. అప్పుడు సుశీల చెల్లితో, చెల్లి, అందరికీ బాబాగారు ఉన్నారు. నీవు వచ్చే గురువారం నుంచి సాయిబాబా వ్రత దీక్ష 9 గురువారాలు వ్రతాన్ని ఆచరించు. అంతా బాబానే చూసుకుంటారు అని చెబుతుంది. ఇక అక్క చెప్పినట్లుగా సుశీల చెల్లెలు 9 గురువారాలు సాయిబాబా వ్రతాన్ని ఆచరించింది. భక్తితో, విశ్వాసంతో, నమ్మకంతో వ్రతాన్ని పూర్తి చేసింది. దీంతో సుశీల చెల్లెల యొక్క పిల్లలకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి. క్రమంగా పిల్లలు బాబాగారి దయవల్ల పెద్ద పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యారు. సుశీల చెల్లెలు, ఆమె భర్త ఎంతగానో సంతోషించారు. ఇదంతా బాబా దయవల్లే జరిగిందని బాబాగారికి పరమ భక్తులు అయ్యారు. నాటి నుండి ప్రతి సంవత్సరం అక్కా చెల్లెళ్ళు క్రమం తప్పకుండా సాయిబాబా వ్రతాన్ని చేసుకుంటూ సాయి వ్రత పుస్తకాలను పంచిపెట్టసాగారు. సుఖ సంతోషాలతో జీవించసాగారు. ఒక షిరిడీ సాయిబాబా తన జీవితంలో ఎంతో ఆనందంగా గడిపాడు. ఎంతో మధురంగా పాడేవారు. తొలి రోజుల్లో సాయిబాబా దీపాలు వెలిగించడంలో ఎంతో ఆసక్తి చూపించేవారు. సాయిబాబా దుకాణాలకు వెళ్లి దీపాల కోసం వర్తకులను నూనె అడిగేవారు. చేతిలో రేకు డబ్బా పట్టుకుని స్వయంగా దుకాణాల్లో తానే అడిగి దానిని డబ్బాలో పోయించుకునేవారు. తరువాత ఆ నూనెను మట్టి ప్రమిదల్లో పోసేవారు. తరువాత అతను ఆ దీపాలను ఆలయంలోనూ మసీదుల్లోనూ దేదీప్యమానంగా వెలిగించేవారు. ఇలా కొన్ని రోజుల వరకు సాగింది. దీపారాధన అంటే బాబాకు ఎంతో ప్రీతి. దీపావళి పర్వదినం రోజు సాయిబాబా దీపోత్సవం చేసేవారు. సాయిబాబా గుడ్డ పేలికలను ఒత్తులుగా చేసి ప్రమిదల్లో పెట్టి నూనె పోసి దీపాలను వెలిగించేవారు. సాయిబాబా ప్రతిరోజు నూనెను ఉచితంగా అడిగితే వర్తకులు కాదు అనకుండా ఇచ్చేవారు. ఒకసారి వర్తకులంతా బాబాకు వ్యతిరేకంగా మారారు. ప్రతిరోజు ఇలా ఊరుకుని నూనె పొయ్యడమేమిటి అని అనుకున్నారు వాళ్ళంతా. తర్వాత రోజు బాబా ప్రతిరోజులాగే నూనె కోసం వర్తకుల వద్దకు వెళ్లారు. కాని వర్తకులందరూ నూనె ఇవ్వడానికి నిరాకరించారు. సాయిబాబా మారు మాట్లాడకుండా వెనుతిరిగారు. మసీదుకు చేరుకున్నారు. ప్రమిదల్లో గుడ్డ పీలికలతో వత్తులు చేసి ప్రమిదల్లో పెట్టారు. ఆ వర్తకులంతా నూనె లేకుండా బాబా ఎలా దీపాన్ని వెలిగిస్తారో చూద్దామన్నట్లు చూస్తూ ఉన్నారు. అప్పుడు బాబా మసీదు గూట్లో నుండి తన రేకు డబ్బాను తీశారు. అందులో నూనె లేదు. అప్పుడు బాబా ఆ డబ్బాల్లో నీళ్లను పోసి బాగా కలియతిప్పి ఆ నీటిని నోటిలోకి తీసుకుని పుక్కిలించి తిరిగి ఆ డబ్బాలోకి పోశారు. ఆ నీటిని ప్రమిదల్లో పోసి దీపాలను వెలిగించారు. రాత్రంతా అవి జ్ఞాన ప్రకాశాలను విరజిమ్మాయి. ఇదంతా చూసిన వ్యాపారుల కళ్లకు అజ్ఞానపు చీకట్లు ఆ వెలుగులో తొలగిపోయాయి. క్షమించమంటూ బాబా కాళ్లపై పడ్డారు. అబద్ధాలు ఆడవద్దని, ఎల్లప్పుడూ సత్యాన్ని పలకాలని చెప్పి బాబా వారిని పంపించారు.
నిజానికి సూర్య చంద్రులు అనే ఆకాశ దీపాలుగా నిలిపిన మహిమాన్వితుడికి నూనె దీపాలు వెలిగించడం ఒక లెక్క. బాబా దీపాలు వెలిగించాలంటే నూనె అక్కర్లేదు, సంకల్పం చాలు. కానీ మానవావతారంలో నడిచిన దైవం బాబా. అందుకే మామూలు మనిషిలా నటించి ఎలా బతుకుతాడో జీవించి చూపారు. బాబా భక్తుల్ని సన్మార్గంలో పెట్టడానికి, వారి పాపాలు కర్మల్ని ధ్వంసం చేసి మానవ జన్మను చరితార్థం చేయడానికి అవతరించిన దివ్య పురుషుడు. నిజానికి వర్తకుల దగ్గర బాబా రోజూ తీసుకుంటున్న నూనె బాబా కోసం కాదు, వారి పాపాలు తొలగిపోవాలని. బాబా వారి దగ్గర నూనెను తీసుకుని ప్రమిదల్లో పోసి దీపాలు వెలిగించి వారి పాపాలు దహించుకుపోయేలా చేశాడు. అప్పుడు నిజం తెలుసుకున్న వర్తకులు తాము నూనె లేదని అబద్ధం చెప్పి ఎంతో తప్పు చేశామని పశ్చాత్తాపపడ్డారు. ఇక ఒకరోజు షిరిడీలో ఒక అద్భుతం జరిగింది. బాబా మహానిర్యాణానికి 7 రోజుల ముందు ఈ సంఘటన జరిగింది. ఒక ఎద్దుల బండి వచ్చి బాబా నివసించే మసీదు ప్రాంగణంలో నిలబడింది. ఆ బండిలో ఒక పెద్ద పులి ఉంది. దాని మెడ చుట్టూ గొలుసులు కట్టి ఉన్నాయి. దాన్ని గొలుసులతో బిగించారు. ఆ పెద్ద పులి ఏదో రోగంతో బాధపడుతుంది. ఆ పెద్ద పులిని ప్రదర్శన చేస్తూ దాని యజమానులు జీవనం కొనసాగించేవారు. ఆ పెద్ద పులి యజమానులు తమకు చేతనైనంత చికిత్స చేయించారు. కాని దాని రోగం తగ్గలేదు. ఆ పెద్ద పులే వారి జీవనాధారం. దాన్ని ప్రదర్శిస్తూ ఊరూరా తిరుగుతూ పొట్ట పోసుకునేవారు. అలా తిరుగుతూ ఉండగా వారికి బాబా లీలల గురించి తెలిసి వచ్చింది. వారు బాబాను దర్శించాలి అనుకున్నారు. వారు బాబా దగ్గరకు వచ్చి బండి నుండి పెద్ద పులిని దించారు. ఆ పెద్ద పులిని చూసి అందరూ భయపడ్డారు. అందరూ ఏం జరుగుతుందా అని విచిత్రంగా చూస్తూ ఉన్నారు. ఆ యజమానులు బాబాకు జరిగిందంతా చెప్పారు. సాయిబాబా అనుమతి తీసుకుని ఆ పెద్ద పులిని బాబా దగ్గరకు చేర్చారు. ఆ పెద్ద పులి బాబా దగ్గరకు వచ్చి బాబా యొక్క దివ్య రూపాన్ని చూసింది. వెంటనే వెనక్కి అడుగు వేసింది. తలవంచి వినయంగా నమస్కారం చేసింది. బాబా పెద్ద పులి వైపు చూశాడు. అది కూడా బాబా వైపు ప్రేమగా చూసింది. పెద్ద పులి తన తోకను కదిలించింది. 3 సార్లు నేలకేసి కొట్టింది. అంతే, పెద్ద గర్జన చేస్తూ ప్రాణాలు వదిలేసి బాబా పాదాల ముందు పడిపోయింది. అది అలా చనిపోవడం చూసి అక్కడ ఉన్న వారంతా ఎంతో ఆశ్చర్యపోయారు. దాని యజమానులు పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు. తమ జీవనాధారం పోయిందని బాధపడ్డారు. కాని ఆ పెద్ద పులి బాబా సన్నిధిలో చనిపోయిందని సంతోషించారు. ఇలా చనిపోవడం వల్ల ఆ పెద్ద పులికి ఉత్తమ గతులు కలుగుతాయని తలచి ఎంతగానో సంతోషించారు. ఆ యజమానులు వెంటనే బాబా దగ్గరకు చేరుకుని ఇలా పలికారు, మహారాజ్, మేము ఇప్పుడు ఎలా జీవించాలి? మీ హస్త స్మర్శతో ఈ పెద్ద పులికి మోక్షాన్ని ప్రసాదించండి అని కోరారు. దానికి బాబా ఇలా పలికారు, మీరు బాధపడకండి, ఇది ఎంతో పుణ్యజీవి. ఇది ఇక్కడ చనిపోవాలని ఉంది. ఇప్పుడు ఇది పరమ సుఖాన్ని పొందింది. దీనిని ఇక్కడ ఉన్న శివాలయంలో నందికి దగ్గరలో పూడ్చిపెట్టండి. ఇలా చేస్తే ఇది విముక్తిని పొందుతుంది. మీ రుణం నుండి, అలాగే మీ బంధం నుండి, మీ వద్ద నుండి కూడా విడుదల అవుతుంది. గత జన్మలో ఇది మీకు రుణపడి ఉంది. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ఇది ఇలా జన్మించి మీకు సేవ చేసింది. అందుకే ఇంతవరకు మీ అధీనంలో ఉంది అని బాబా వారికి వివరంగా చెప్పారు. ఈ అద్భుతం జరిగిన 7 రోజులకే బాబా కూడా తన శరీరాన్ని వదిలేశారు. అందుకే ఈ అద్భుత సంఘటన అందరికీ జ్ఞాపకం ఉంటుంది. ఆషాఢ పూర్ణిమ సందర్భంగా సాయిబాబా చేసిన ఈ మహిమలు వింటే చాలు, మీ జీవితంలో దేనికి లోటు ఉండదు. ఒకప్పుడు వయసు మీరిన మహిళ అయిన దేవి అనే అమ్మాయి పెళ్లైతే షిరిడీ సాయిబాబాను దర్శించి కొబ్బరికాయ సమర్పిస్తానని మొక్కుకుంది. దీంతో బాబా అనుగ్రహం వల్ల ఆమెకు వివాహం జరిగింది. కాని ఆమె అత్తింటి వారికి సాయిబాబా అందు అస్సలు విశ్వాసం లేదు. అందుకని దేవి అత్తింటి వారి మనసు మార్చి తనను మొక్కు తీర్చుకోవడానికి షిరిడీకి రప్పించుకోమని బాబానే ప్రార్థించింది.
దీంతో బాబా కరుణించి ఆమెకు షిరిడీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు. ఆమె సాయిబాబా చరణాలకు శ్రద్ధాభక్తులతో మొక్కింది. మర్నాడు బాబా దర్శనానికి ద్వారకకు ఆ అమ్మాయి చేరుకున్నాక మహారాష్ట్ర సాంప్రదాయం ప్రకారం పెళ్లైన మహిళలు పెట్టుకునే ముక్కుకు ధరించే ఆభరణం గత రాత్రి ఎక్కడో పోగొట్టుకున్నట్టుగా తెలుసుకున్నది ఆమె. అది లేకుండా అత్తింటి వారు ఇంట్లో కనీసం అడుగైనా పెట్టనివ్వరు. దాంతో ఆమె నిస్సహాయ స్థితిలో ఏమి చెయ్యాలో తెలియక బాధపడుతూ బాబాను దూషించింది. అది గుర్తించిన బాబా ఆమెతో ఇలా పలికాడు, అమ్మా, నీ నాసికాభరణం నీ దగ్గరే ఉంది, ఎవరూ దొంగలించలేదు అన్నాడు. అది విన్న ఆమె కోపంతో బాబాకు నమస్కరించి కొట్టాల్ని తీసుకొచ్చిన కొబ్బరికాయని కొట్టకుండా తిరిగి వెళ్లిపోదామని నిశ్చయించుకుంది. అలా ఆమె తిరిగి వెళ్లిపోతూ ఉంటే బాబా ఇలా పలికారు, అమ్మా, నా కోసం తెచ్చిన కొబ్బరికాయను నాకు ఇవ్వు అని పలికారు. అది విన్న మహిళ మరింత కోపం తెచ్చుకుని, నీ కొబ్బరికాయను నీవే తీసుకో అని బాబా ముందు గట్టిగా కొట్టింది. ఆ కొబ్బరికాయలో నుంచి ఆమె పోగొట్టుకున్న నాసికాభరణం బయటకు వచ్చింది. దాంతో ఆమె ఆనందానికి ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి. అలాగే ఆమె పశ్చాత్తాపంతో ఎంతో బాధపడింది. క్షమించమని వేడుకుంది. ఇలాంటి లీలలు పరబ్రహ్మ స్వరూపమైన సాయినాథునికే సాధ్యం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని గురు పౌర్ణమిగా ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. గురు పౌర్ణమిని వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకే చెందుతుంది. పురాణ కాలం నుంచి నేటి వరకు గురువు అనగానే వ్యాస మహర్షిని మొదటిగా పూజిస్తారు, అలాగే గౌరవిస్తారు. ఆయన జన్మదినాన్ని ఒక పవిత్రమైన రోజుగా భావించడమే కాదు, ఒక పండుగలా కూడా జరుపుకుంటారు. ఈ ఆచారం మన దేశంలో ప్రతి ఏటా కూడా ఆనవాయితీగా వస్తుంది. ఇలా గురు భగవానుణ్ణి స్మరించుకుని గురు పౌర్ణమి నాడు పూజలు చేస్తే తమకు సకల సంపదలు లభిస్తాయని హిందువుల నమ్మకం. అయితే గురువు అనగానే వ్యాస మహర్షి ఎందుకు గుర్తొస్తారు? ఎందుకని ఈ రోజున ఆయన్ని అందరూ పూజిస్తారు, అతని ఆశీర్వాదాన్ని తీసుకుంటారో దీని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది గురు పౌర్ణమి. గురువులు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉండి శిష్యులకు జ్ఞానబోధ చేసే సమయమే చాతుర్మాసం. ఈ కాలంలో వచ్చే తొలి పౌర్ణమే గురు పౌర్ణమి. అందుకే గురు పౌర్ణమి రోజు ఆ మహాముని ప్రార్థిస్తే కోరుకున్న కోరికలు నెరవేరతాయని పండితులు చెబుతున్నారు. ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. వేదాలను 4 భాగాలుగా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణ ద్వైపాయుడుగా పిలువబడేవాడే వ్యాసుడు. వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశ పురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్త చిరంజీవుల్లో ఒకడు. వేదవ్యాసుడు జన్మ వృత్తాంతం గురించి అష్టాదశ పురాణాలలో చాలాసార్లు చెప్పబడి ఉంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం. పూర్వకాలంలో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు వేటకు అడవికి వెళ్లిన రాజు ఆ అడవిలో మునులు తపస్సు చేయడం చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి, నీ వర్ణాశ్రమ ధర్మ పరిపాలనకు తపస్సుకు మెచ్చుకుంటున్నాను. నీవు నాతో స్నేహం చేసి నా వద్దకు వస్తూ పోతూ రాజ్యపాలన చేస్తూ ఉండు అని పలికి అతనికి దివ్యత్వాన్ని, మణి సువర్ణమయమైన దివ్య విమానాన్ని, ఎటువంటి ఆయుధాలు తాకలేని వాడిపోని పద్మాలు కల ఇంద్రమాల అనే పద్మమాలను ఇచ్చాడు. ఆ వసురాజు విమానాన్ని ఎక్కి పైలోకంలో సంచరిస్తూ ఉండడం వల్ల అతనికి ఉపరిచరుడు అనే పేరు వచ్చింది. వసువు నివసిస్తున్న నగరానికి పక్కగా సుక్తిమతి అనే నది ఉంది. సుక్తిమతి అనే నది పక్కన ఉన్న కోలహరుడు అనే పర్వతం
సుక్తిమతి మీద మోజుపడి ఆ నదిని అడ్డగించగా ఉపరిచరుడు ఆ పర్వతాన్ని తన కాలితో తొలగించాడు. సుక్తిమతికి కోలాహలుడికి మధ్య జరిగిన సంపర్కం వలన గిరిక అనే కుమార్తె, వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. సుక్తిమతి వారిరువుర్ని వసువుకి కానుకగా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకుంటాడు. వసువు వసుపదుణ్ణి సైన్యాధిపతిగా చేస్తాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు. అప్పుడు తన భార్య గిరిక గుర్తుకు రావడంతో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి ఆ దొన్నెని డేగకు ఇచ్చి తన భార్యకు ఇమ్మంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకుని పోతూ ఉండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి ఆ డేగతో పోట్లాడుతుంది. అప్పుడు ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది. పూర్వం బ్రహ్మశాపం వల్ల అద్రిక అనే అప్సరస యమునా నదిలో చేపగా మారి తిరగాడుతూ ఉన్నది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సుని భక్షిస్తుంది. ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండంగా మారుతుంది. 10 నెలల తర్వాత ఒకరోజు బెస్తవారు చేపలు పడుతూ ఉండగా ఈ చేప చిక్కుతుంది. దాని కడుపుని చీల్చి అందులో ఒక కొడుకును ఒక కూతురును కనుగొని వారిని భద్రంగా తెచ్చి వెంటనే దాసరాజుకు ఇస్తారు. అద్రిక అనే పేరుగల ఆ చేప రూపంలో ఉన్న అప్సరస ప్రసవం జరిగిన తర్వాత శాప విమోచనం జరిగి బ్రహ్మ చెప్పిన విధంగా మత్స్య గర్భాన్ని వదిలి దివ్యవనితగా మారి దేవలోకానికి వెళ్లిపోతుంది. ఆ మగబిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నదిపై నావ నడుపుతూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు వశిష్ఠ మహర్షి మనవడు శక్తి మహర్షి కుమారుడైన పరాశరుడు ఆ నది దాటడానికి అక్కడకు వస్తాడు. అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు. అప్పుడు మత్స్యగంధి తన శరీరమంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏ విధంగా మొహం చూపగలని ప్రశ్నిస్తుంది. అప్పుడు ఆ మహర్షి ఆమె నుంచి చేపల వాసన పోయేటట్లుగా వరాన్ని ప్రసాదిస్తాడు. సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పట్నుంచి యోజనగంధిగా పేరు పొందింది. అలాగే ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. తరువాత ఆమెకు తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కారం చేసి తపస్సుకు వెళ్లిపోతాడు. అతని వ్యాస మహర్షి. తల్లి ఎప్పుడైనా మరణం చేసుకుంటే చాలు ప్రత్యక్షమవుతాను అని తల్లికి వరాన్ని ప్రసాదిస్తాడు. ఇదే వ్యాస భగవానుడి జన్మ వృత్తాంతం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అంటే వ్యాస మహర్షి పుట్టినరోజున గురు పౌర్ణమి పండుగను జరుపుకుంటారు. అయితే ఈ గురు పౌర్ణమి రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. కొన్ని పనులు ఖచ్చితంగా చెయ్యాలి. మరి చెయ్యకూడని పనులేంటి, చెయ్యాల్సిన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గురు పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. శుభ్రమైన తెలుపు లేదా పసుపు రంగులో ఉండే బట్టలు కట్టుకోవాలి. గురుదేవుడి విగ్రహానికి లేదా చిత్రపటానికి పువ్వులు పెట్టాలి. పూజా మందిరంలో విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఉంచి ఆరాధించాలి. గురు దక్షిణగా పసుపు రంగులో ఉండే బట్టలను సమర్పించాలి. మీ జీవితంలో అజ్ఞానం మరియు అహంకారాన్ని ఎల్లప్పుడూ తొలగించాలని గురువులను ప్రార్థించాలి. గురు పౌర్ణమి రోజున మీకు కష్టాలు తొలగిపోవాలి అంటే, మీ ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభించాలి అంటే కొన్ని పనులు తప్పకుండా చేయాలి. ఈ రోజున మీరు అవసరమైన వారికి లేదా పేదలకు పసుపు ధాన్యాలు దానం చేయాలి. అలాగే పసుపు రంగులో ఉండే మిఠాయిలను అందరికీ పంచిపెట్టాలి. ఇలా చేస్తే కష్టాలు తొలగిపోయే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు. గురు పౌర్ణమి రోజున విద్యార్థులు గీతా పఠనం తప్పనిసరిగా చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు విద్యలో ఎదురయ్యే అడ్డంకులను సులభంగా అధిగమించవచ్చు. విద్యపై ఆసక్తి లేని విద్యార్థులంతా గీతా పఠనం చేస్తే ఎంతో మంచిది. అలాగే ఈరోజు గోమాతకు సేవ చేస్తే చాలు, మీరు చేసే అధ్యయనంలో మంచి ఫలితాలు వస్తాయి. మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా
పెళ్లి కాకుండా ఇబ్బందులు ఎదుర్కొనే వ్యక్తులు గురు యంత్రాన్ని తీసుకుని గురు పౌర్ణమి రోజున ప్రత్యేకంగా ఆరాధించాలి. ఈ పరిహారం చేయడం వల్ల మీకు తప్పనిసరిగా విజయం కలుగుతుంది. మీ వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. గురు పౌర్ణమి రోజు జ్ఞానం మరియు అదృష్టం పెరగాలంటే ఈ మంత్రాలను తప్పనిసరిగా జపించండి. ఆ మంత్రాలు ఏంటి అంటే ఓం గురవే నమః, ఓం శ్రీం బృహస్పతియే నమః. ఈ రోజున ఈ మంత్రాలను జపిస్తే విజయం కలుగుతుంది. మరి గురు పౌర్ణమి రోజు చేయకూడని పనులు ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. గురు పౌర్ణమి రోజున నల్లని రంగులో ఉండే దుస్తులు ధరించరాదు. గురు పౌర్ణమి రోజు మద్యం, మాంసం జోలికి వెళ్ళకూడదు. అదేవిధంగా అబద్ధమాడకూడదు. ఎవరిపైనా కోపగించుకోకూడదు. మనం ఏ రంగంలో విజయం సాధించాలనుకుంటున్నామో ఆ రంగాలలో గురు శిక్షణ తప్పనిసరి. మన యొక్క నైపుణ్యాలను మరింత మెరుగుపరిచి మనలోని వివేక జ్యోతిని వెలిగించి ప్రగతి పదంలో నడిపేవాడే గురువు. గురువులో గు అంటే అంధకారం లేదా అజ్ఞానం, రు అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు అని అర్థం. పురాణాల ప్రకారం వేదాలను 4 భాగాలుగా విభజించి సామాన్యులకు చేరేలా చేసిన మహానుభావుడే వేద వ్యాసుడు. రోజు తెల్లవారుజామునే స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి. ఈ రోజు పూజా మందిరంలో కానీ వీలైతే విష్ణు భగవానుడి ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించాలి. అలాగే పూజించాలి. మీ గురువుల వద్ద ఆశీస్సులు తీసుకోవాలి. గురు పౌర్ణమి అంటే షిరిడీ సాయినాథుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సాయినాథుడి భజన చేస్తే కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఉన్నా తొలగిపోతాయని చాలా మంది నమ్మకం. కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన గురు పౌర్ణమి రోజు ఎంతో విశేషమైన ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఓం గురవే నమః.